బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఈ వివాదం ఏంటంటే భారతదేశంలో పెద్ద ఎత్తున లగ్జరీ కార్లను దిగుమతి చేసుకునే ఒక వ్యాపారవేత్త, అతని పేరు బసరత్ ఖాన్. ఇతన్ని అహ్మదాబాద్కు సంబంధించిన డిఆర్ఏ అంటే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు గతంలో అరెస్ట్ చేశారు. ఐ థింక్ 3-4 నెలల క్రిందట అరెస్ట్ చేశారు. అయితే అతను రోల్స్ రాయ్స్ దగ్గర నుంచి, ల్యాండ్ క్రూజర్స్ దగ్గర నుంచి, అట్లాగే లెక్సస్ అనే ఖరీదైన కారు దగ్గర నుంచి, అండ్ హ్యూమర్ అంటాం కదా, అటువంటి కార్లన్నిటినీ ఇతను దిగుమతి చేసుకుని వ్యాపారం చేస్తుంటాడు. అతనికి కార్ లాంజ్ అనే షోరూమ్ కూడా హైదరాబాద్లో ఉండేది. ఓకే, అయితే ఒక్కొక్క కారు విలువ ఆల్మోస్ట్ 3 కోట్లకు పైన, 3 నుంచి 5 కోట్లు అనుకుందాం. అయితే ఇప్పుడు వివాదం ఏంటంటే దీన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ కాంట్రవర్సీని బయటకు తీశాడు, వెలుగులోకి తెచ్చాడు. బండి సంజయ్ కథనం ప్రకారం ఏంటంటే భారతదేశంలో లగ్జరీ కార్ల కుంభకోణంలో నిందితుడైన బసరత్ ఖాన్కు అట్లాగే మాజీ మంత్రి కేటీఆర్కు మధ్య సంబంధాలు ఏమిటి అని ప్రశ్నించాడు. గతంలో ఈ లగ్జరీ కార్లను అక్రమంగా దిగుమతి చేసుకోవడము, లేకుంటే అంటే స్కామ్ జరిగింది. ఆ దిగుమతి చేసుకున్న ల్యాండ్ క్రూజర్స్లోనే ఇప్పుడు కేటీఆర్ ఎందుకు తిరుగుతున్నట్టు ఆ కేటీఆర్ ప్రస్తావించాడు. ట్విట్టర్ టిల్లు అని ప్రస్తావించాడు. ట్విట్టర్ టిల్లు అని కేటీఆర్కు ఒక టైటిల్ ఉన్న సంగతి తెలిసిందే, మనందరికీ తెలిసిన విషయం. అయితే కేటీఆర్ వాడుతున్న వెహికల్ నంబర్ TS09D6666. కేటీఆర్ వాడుతున్న వెహికల్ నంబర్ TS09D6666. ఈ వెహికల్ కూడా తాను స్మగ్లింగ్ చేసిన 8 ల్యాండ్ క్రూజర్స్ వెహికల్స్లో ఒకటని బసరత్ ఖాన్ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో చెప్పాడు. ఓకే, అండ్ కేసీఆర్ వాడుతున్న వెహికల్ ఏదైతే ఉందో ల్యాండ్ క్రూజర్, ఇది ఎట్ హోమ్ హాస్పిటాలిటీ సర్వీసెస్ పేరుతో రిజిస్టర్ అయింది. సో ఎట్ హోమ్ కంపెనీ ఎవరిది అనేది ఒక ప్రశ్న. ఇది కేటీఆర్ సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యుల, వాళ్ళ బినామీల పేర్లతోనే ఈ కంపెనీ పనిచేస్తున్నట్లుగా ఒక ప్రచారం ఉంది. ఎట్ హోమ్ హాస్పిటాలిటీ సర్వీసెస్ ఆ పేరుతో ఈ వెహికల్ అంటే కేటీఆర్ వాడుతున్న వెహికల్ రిజిస్టర్ అయినట్టుగా కూడా అధికారులు ధృవీకరిస్తున్నారు. అందువల్ల ఎట్ హోమ్ కంపెనీ పైన విచారణ జరపాలని, అట్లాగే ఎట్ హోమ్ కంపెనీకి కేటీఆర్కు మధ్య ఉన్న లింకులపై కూడా విచారణ జరపాలని బండి సంజయ్ డిమాండ్ చేశాడు. బండి సంజయ్ ఇంకా చాలా విషయాలు చెప్పాడు. అని చెప్పింది ఏంటంటే, ఒకటి, బసరత్ ఖాన్ అనే వ్యక్తి స్మగ్లర్. అతను వెహికల్స్ని అంటే లగ్జరీ వెహికల్స్ని అతను దిగుమతి చేసుకుని చేసే వ్యాపారాల్లో భారీ ఎత్తున ఇది మన కమర్షియల్ ట్యాక్సెస్ని ఎగ్గొట్టడం, లేకపోతే కస్టమ్స్కు సంబంధించిన పన్నులను ఎగవేత వేయడం, ఈ కేసులో అతన్ని పోలీసులు పట్టుకున్నారు. డిఆర్ఐకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఆఫీషియల్స్ బృందం పట్టుకుంది. అందువల్ల అసలు ఈ వెహికల్స్ సంగతి ఏంటి అనే దానిపైన కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ ఇన్వెస్టిగేషన్ థరోగా జరిపితే కేటీఆర్ గుట్టు రట్టవుతుంది. ఆ స్మగ్లర్ బసరత్ ఖాన్ అనే లగ్జరీ కార్ల స్మగ్లర్తో ఆయనకున్న సంబంధాలు కూడా బయటపడతాయని బండి సంజయ్ చెప్పాడు. తర్వాత బండి సంజయ్ వేసిన ప్రశ్నలు ఏంటంటే, ఒకటి, ఈ లగ్జరీ కార్లు ఎవరైతే కేటీఆర్ అండ్ ఆయన కేసీఆర్ కుటుంబ సభ్యులు వాడుతున్న ల్యాండ్ క్రూజర్ వెహికల్స్ ఎక్కడివి, ఏ కంపెనీలతో రిజిస్టర్ అయ్యాయి, అట్లాగే వాటికి మార్కెట్ ధర చెల్లించారా లేదా, అండ్ లేదా తక్కువగా చూపించి వాటిని కొనుగోలు చేశారా, అట్లాగే పేమెంట్లు బినామీ పేర్లతో జరిగాయా, లేక నకిలీ ఆదాయంతో జరిగాయా, లేదా ఇందులో మనీ లాండరింగ్ యాంగిల్ కూడా ఉందా అని బండి సంజయ్
ప్రశ్నలు సంధించాడు. ఈ స్కామ్‌లో అంటే లగ్జరీ కార్ల దిగుమతి కుంభకోణంలో కేసీఆర్ నేరుగా కేసీఆర్ కుటుంబ సభ్యులు నేరుగా ప్రయోజనం పొందినట్లు కూడా ఆయన ఆరోపిస్తున్నాడు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కనుక మొత్తం వివరాలు బయటకు రావాలంటే మర్షన్షుడ్ దీనిపైన థరో ఎంక్వైరీ జరగవలసి ఉంది అని ఆయన చెప్పాడు. సరే, ఇక్కడ నుంచి అంటే బండి సంజయ్ చెప్తున్న విషయాలు, కేటీఆర్ వాడుతున్న వెహికల్, స్మగ్లర్ బస్రత్ ఖాన్ ఒప్పుకోలు ఇది పక్కన పెడితే 2023 డిసెంబర్ 27న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన దాదాపు 20 రోజులకు అనుకుంటా బహుశా, ఆయన మీడియా సమావేశంలో చాలా విషయాలు చెప్పాడు. ఈ ల్యాండ్ క్రూజర్ సంబంధించిన విషయాలు చెప్పాడు. అంటే కేసీఆర్ మూడోసారి కూడా మళ్ళీ అధికారంలోకి వస్తానన్న భ్రమలతో ఆ నమ్మకంతో ఆయన కొత్త కాన్వాయ్ కోసం 22 లగ్జరీ కార్లను కొనుగోలు చేశాడు. ఒక్కొక్క వెహికల్ కాస్ట్ 3 కోట్లకు పైన ఉంటుంది. వాటిని బుల్లెట్ ప్రూఫ్ కార్లుగా మార్చడానికి సంబంధించి విజయవాడలో పెట్టారని అప్పట్లో 2023 డిసెంబర్ 27న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. తర్వాత దీనికి సంబంధించి అంటే ఈ కార్లు ఆ తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్నట్టు, వాటిని కాంగ్రెస్ మంత్రులకు ఇచ్చినట్లు ఒక సమాచారం ఉంది. అయితే ఇది ఎప్పటి నుంచి నడుస్తుంది ఈ లగ్జరీ కార్ల కుంభకోణం అనేది తెలియాల్సి ఉంది. అండ్ కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ సంబంధించిన వాళ్ళు ఈ బస్రత్ ఖాన్ అనే వాడితో ఉన్న లింక్ ఏంటి, అది బండి సంజయ్ మాట్లాడుతున్న విషయాల్లో అది చాలా కీలకమైంది. అంటే ఆ లింకులు బయటపడితే తప్ప మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చే అవకాశం లేదు. అంటే వీళ్ళు వాడుతున్న వెహికల్స్ ఫలానా కంపెనీతో రిజిస్టర్ అయినట్టుగా ఆధారాలు ఉన్నాయి. అదే సమయంలో ఆ వెహికల్స్ నేనే ఇచ్చాను అని స్మగ్లర్ బస్రత్ ఖాన్ ఒప్పుకోలు వాంగ్మూలం సంబంధించిన విషయాలు కూడా బయటకు వచ్చేసాయి. అహ్మదాబాద్ సంబంధించిన డిఆర్ఐ బృందం బస్రత్ ఖాన్ను అరెస్ట్ చేసిన తర్వాత ఇంటరాగేషన్లో చాలా విషయాలు అతను చెప్పాడు. అట్లాగే బస్రత్ ఖాన్ అనే వ్యక్తి ఏం చేసేవాడంటే అమెరికా, జపాన్ వంటి దేశాల నుంచి రోల్స్ రాయిస్ అండ్ ఇంకా అనేక రకాల లెక్సస్ వంటి అనేక రకాల కాస్ట్లీ కార్లను దిగుమతి చేసుకొని వాటిని ఇక్కడి ఎవరెవరికైతే అవసరమో అటువంటి వెహికల్స్ని వాళ్లకు ఇవ్వడం, అంటే వాళ్ళ పేర్ల మీద లేదా వాళ్ళు చెప్పిన కంపెనీల పేర్ల మీద రిజిస్టర్ చేయడం, ఇవన్నీ చేస్తుండేవాడు. ముఖ్యంగా ఇంటర్నేషనల్ స్మగ్లర్గా కూడా ఇతన్ని డిఆర్ఐ అనుమానిస్తోంది, అంటే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అనుమానిస్తోంది. అమెరికా, జపాన్ తదితర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఈ లగ్జరీ వెహికల్స్ను ఇండియా, శ్రీలంక, దుబాయ్ అండ్ ఇతర దేశాల్లో అతను ట్రాన్స్పోర్ట్ చేస్తుంటాడు, అంటే అమ్ముతుంటాడు. ఎవరెవరికి కావాలి అంటే ఏ వెహికల్స్ ఎవరికి అవసరం, ఎవరికి కావాలనేది అతను చెక్ చేసుకొని వాళ్లకు అమ్ముతుంటాడన్న హిస్టరీ ఒకటి బయటకు వచ్చేసింది. ఇది నిజానికి కొత్త వివాదం. ఇది ఆల్రెడీ కేటీఆర్ పైన ఉన్న వివాదాలు 1-2 కాదు, చాలా వివాదాలు కొనసాగుతున్నాయి, అన్నీ మనకు తెలుసు. ఇప్పుడు ఇది అంటే లగ్జరీ కార్ల స్కామ్ అనేది కొత్త వివాదం. ఈ వివాదంలో కేటీఆర్ పాత్ర ఏమిటి, కేటీఆర్ వాడుతున్న వెహికల్ ఏదైతే ఉందో ఇది టీఎస్ D9 అండ్ 6666 ఆ వెహికల్ అంటే ల్యాండ్ క్రూజర్, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఏ కంపెనీ పేరిట రిజిస్టర్ అయింది, అండ్ ఇంకా ఏమైనా ఆ కుటుంబ సభ్యులు ఈ ల్యాండ్ క్రూజర్స్ వాడుతున్నారా, ఈ మొత్తం వివరాలు కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పినట్లుగా సమగ్ర దర్యాప్తు జరిపితే తప్ప బయటపడే అవకాశాలు లేవు. ఇది ఒక రకంగా స్మగ్లింగ్కి సంబంధించిన విషయం. ఇది సో సింపుల్గా కొట్టిపారడానికి లేదు. కనుక ఈ బస్రత్ ఖాన్ అనే వ్యక్తికి అండ్ కేటీఆర్కు ఉన్న లింకు, లేదా కేటీఆర్ వాడుతున్న కారు రిజిస్టర్ అయిన అంటే ఏ కంపెనీతోనైతే రిజిస్ట్రేషన్ జరిగిందో ఆ ఎట్ హోమ్ హాస్పిటాలిటీ సర్వీసెస్కు సంబంధించిన ఆ కంపెనీకి కేటీఆర్కు ఉన్న లింకులు, అట్లాగే కేటీఆర్కు బస్రత్ ఖాన్కు ఉన్న లింకులు, ఇవన్నీ కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి.
థ్యాంక్ యూ వెరీ మచ్.